students, how are you all? I hope all are good. Today's lesson is operation on real numbers. Shall we start our lesson? We have studied in previous class that rational numbers satisfy the commutative, associative and distributive laws on addition and multiplication. Rational numbers satisfied closure property under addition, subtraction, multiplication also. Today we have discussed about irrational numbers can satisfy or not the closed property under four fundamental operations. Irrational numbers four fundamental ఆపరేషన్స్లో క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది టుడే క్లాస్. సీ ద స్క్రీన్. √3 ప్లస్ ఆఫ్ మైనస్ √3 √3 ప్లస్ ఆఫ్ మైనస్ √3 ఏమొస్తుంది? 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అగైన్ √5 మైనస్ √5 సబ్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాం ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ రేషనల్ నెంబర్. √2 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. వన్ మోర్ ఎగ్జాంపుల్, √7 బై √7 విల్ బి క్యాన్సిల్. 1 ఈజ్ రేషనల్ నెంబర్. వాట్ డిడ్ యూ అబ్జర్వ్? దిస్ సమ్ అంటే అడిషన్, డిఫరెన్స్ మీన్స్ సబ్ట్రాక్షన్, coefficients means division, products means multiplication of irrational numbers need not to be irrational number. From above all examples gives to us irrational numbers are not closed with respect to addition, subtraction, multiplication and division. అంటే ఇరేషనల్ నెంబర్స్ యాడిషన్లో, సబ్ట్రాక్షన్లో, మల్టిప్లికేషన్, డివిజన్లో క్లోజర్ ప్రాపర్టీని పాటించాల్సిన అవసరం లేదు. ఇఫ్ క్యూ ఈజ్ రేషనల్ నెంబర్ అండ్ ఎస్ ఈజ్ ఇరేషనల్ నెంబర్, దెన్ క్యూ ప్లస్ ఎస్, క్యూ మైనస్ ఎస్, క్యూ ఇంటూ ఎస్, క్యూ డివైడెడ్ బై ఎస్, వేర్ ఎస్ ఈజ్ నాట్ 0 ఆర్ ఇరేషనల్ నెంబర్స్. క్యూ అనేటువంటి రేషనల్ నెంబర్ను, ఎస్ అనేటువంటి ఇర్రేషనల్ నెంబర్ను మనం ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ని చేసినట్లయితే మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. లెట్ us సీ విత్ అన్ ఎగ్జాంపుల్స్ ఈచ్ ఆపరేషన్. దీనిలో ప్రతిదాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. లుక్ ఎట్ ద స్క్రీన్. చెక్ వెదర్ 5√2. 5√2. 5 is rational number, √2 is irrational number. What we have to get? 5 into √2 means 1.414 dash dash. √2 is irrational number. So we get product 7.070 dash dash dash. It is non-terminating, non-repeating. So it is irrational number. Again, number 2 is 5 by √2. Denominator is √2. Now we rationalizing denominator √2 by √2. Now we get 5√2 by √2 into √2 2. 5 into √2. 5 into √2 is equal to 7.070 dash 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 by 2. We get 3.535 dash 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 dash. అంటే ఇక్కడ 3.535 dash dash అనేది నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్. ఇట్ ఈస్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ డెసిమల్. అంటే ఫస్ట్ దాంట్లో రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ యొక్క ప్రొడక్ట్ ఇర్రేషనల్ వచ్చింది.
ఈ సెకండ్ దాంట్లో రేషనల్ బై ఇర్రేషనల్ దీని యొక్క డివిజన్ చేసినట్టయితే రిజల్ట్ కోఎఫిషియంట్ ఇర్రేషనల్ నెంబర్ వచ్చింది. లెట్ us see రేషనల్ నెంబర్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్. వాట్ వి గెట్ అంటే ఇక్కడ రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ని సమ్ చేస్తే కూడా మనకి ఇర్రేషనల్ వచ్చింది. ఫోర్త్ వన్ 5 + 3. 5 is irrational, 3 is rational. The sum is 6.1415 is irrational. Above 4 observations we get irrational number. That means ఒక రేషనల్ నెంబర్ని ఒక ఇర్రేషనల్ నెంబర్ని తీసుకొని మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ యాడిషన్ మీద, సబ్ట్రాక్షన్ మీద, డివిజన్ మీద, మల్టిప్లికేషన్ మీద చేసినట్లయితే మనకి ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. Now see at the screen some useful properties for rationalization చేయడానికి కొన్ని యూజ్ఫుల్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి. రూట్ ఏబి can be written as root a into root b, and root a by b is equal to root a by root b. Root a plus root b into root a minus root b is equal to a minus b. This is in the form of a plus b into a minus b. A is equal to root a, b is equal to root b. A square means root a square. Root a square అంటే a అవుతుంది, root b square అంటే b అవుతుంది. Next property is also a square minus b square formula. Here a plus root b into a minus root b. A plus root b, a minus root b అంటే a square minus root b square. Minus root b square అంటే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి రూట్ ఎగిరిపోయి b ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రూట్ a ప్లస్ రూట్ b ఇంటూ రూట్ c ప్లస్ రూట్ d. వాటిని మనం మల్టిప్లై చేసినట్టయితే రూట్ ఏసీ, ఒకసారి ఏతో సిని చేయాలి, డీని చేయాలి, అంటే రూట్ ఏసీ రూట్ ఏడి. నెక్స్ట్ బీతో రూట్ బీసీ ప్లస్ రూట్ బి రూట్ డి. అగైన్ రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్, a square plus 2ab plus b square formula. Now rationalizing factor RF. If the product of two irrational numbers is a rational number, then each of the two is the rationalizing factor of the other. అంటే ఏవైనా రెండు ఇరేషనల్ నెంబర్స్ని తీసుకొని మనం మల్టిప్లై చేసినట్టయితే వాటి యొక్క ప్రొడక్ట్ రేషనల్ నెంబర్ వస్తే ఆ రెండింటిని ఒకదానికొకటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 ఇంటూ రూట్ 2 అయింది, రూట్ 2 ఇంటూ రూట్ 8 రూట్ 16 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. అదేవిధంగా రూట్ 6 ఇంటూ రూట్ 6 36, రూట్ 4 ఇంటూ రూట్ 9 36, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఆర్ఎఫ్ అనేది నాట్ యూనిక్. నాట్ యూనిక్ అంటే ఒకటే ఉండదు. ఇప్పుడు రూట్ 2 ఇంటూ రూట్ 2, రూట్ 2ను రేషనలైజేషన్ చేయడానికి మళ్ళీ రూట్ 2తో చేసినాం. అంటే ఇప్పుడు రూట్ 2 అనేది ఒక రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అయితే రూట్ 2ను రూట్ 8తో కూడా చేయవచ్చు. అదేవిధంగా రూట్ 2ను రూట్ 32తో కూడా చేయొచ్చు. రూట్ 2 ఇంటూ రూట్ 32 ఈజ్ ఈక్వల్ టు రూట్ 64. దాని యొక్క ఫ్యాక్టర్ వచ్చి రేషనలైజింగ్ నెంబర్ వచ్చి 8 అవుతుంది. అందుకనే ఆర్ఎఫ్ ఈజ్ నాట్ యూనిక్. Find the rationalizing factors of the denominators of 3 by root 5, second one 1 by 2 root 7. వీటి యొక్క ఆర్ఎఫ్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ 1 సొల్యూషన్ గివెన్ నెంబర్ 3 by root 5. ఇక్కడ మనం ఈ రూట్ 5 యొక్క ఆర్ఎఫ్ను రేషనలైజింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే దీని యొక్క ఆర్ఎఫ్ కావాలి. దీని ఆర్ఎఫ్ ఏంటి? దీన్ని రేషనలైజేషన్ చేస్తే ఇది ఎప్పుడు రేషనల్ నెంబర్ అవుతుంది, ఏది పెట్టి మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ అవుతుందో అదే దాని ఆర్ఎఫ్ అవుతుంది. వీ హ్యావ్ టు రేషనలైజ్ ద డిఆర్. డిఆర్ మీన్స్ డినామినేటర్ రూట్ 5, దెన్ మల్టిప్లైయింగ్ విత్ ఆర్ఎఫ్ ఆఫ్ డిఆర్. ఈ డిఆర్ యొక్క
RF ఏంటిదో తెలుసా? రూట్ పై ఉంది కాబట్టి రూట్ ఎగిరిపోవాలంటే మళ్ళీ రూట్ 5 తోటి మల్టిప్లై చేయాలి. సో రూట్ 5 బోత్ NR and DR, numerator and denominator. Then 5 root 5 into root 5 by root 5. Then 3 root 5 by 5. This is the problem. Given 1 by 2 root 7. We have to rationalizing denominator 2 root 7. 2 root 7. Here 2 is rational number, root 7 is irrational number. We have to rationalizing root 7 only. Root 7 యొక్క RF ని మనం ఫైండ్ అవుట్ చేసి దాంతోటి డినామినేటర్ను న్యూమరేటర్ని డినామినేటర్ న్యూమరేటర్ రెండింటిని మల్టిప్లై చేయాలి. దెన్ రూట్ 7 యొక్క RF ఆఫ్ root 7. RF means rationalizing factor of root 7 is root 7. ఇక్కడ ఈ root 7 యొక్క రూట్ రిమూవ్ కావాలంటే we multiply with root 7. మరి ఈ root 7 యొక్క రూట్ పోవడానికి ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేయాలో అదే నెంబర్ దాని యొక్క RF అవుతుంది. నేను root 7తో న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేస్తున్నా. Now 1 by 2 root 7 into root 7 by root 7. Now root 7 by 2 into root 7 into root 7. That is equal to root 7 by 2 into 7. That is equal to root 7 by 14. Now denominator is rational number. ఇప్పుడు ఇక్కడ రేషనల్ నెంబర్ వచ్చింది, రూట్ ఎగిరిపోయింది. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మీకు డూ దిస్ లో కొన్ని ఉన్నాయి, అవి ట్రై చేయండి. Again, let us see one more problem. Now simplifying 1 by 7 plus 4 root 3 plus 1 by 2 plus root 5. Given fractions రాసుకోవాలి. Given fractions 1 by 7 plus 4 root 3 plus 1 by 2 plus root 5. Now I would like to take first fraction. నేను ఈ ఫస్ట్ తీసుకుంటున్నా. First fraction 1 by 7 plus 4 root 3. We have to rationalizing DRs. ఈ DRs ని అంటే డినామినేటర్స్ ని రేషనలైజ్ చేయాలి కాబట్టి దీని యొక్క డినామినేటర్ యొక్క RF ఆఫ్ DR ఈజ్ దీని యొక్క RF అంటే ఇక్కడ ఆల్రెడీ మనం సమ్ ప్రాపర్టీస్ చూసినాం. రూట్ A ప్లస్ రూట్ B ఉంది. దీని యొక్క RF ఏమవుతుంది అంటే రూట్ A మైనస్ రూట్ B అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. నౌ 7 ప్లస్ 4 రూట్ 3 ఉంది. దీని యొక్క RF ఈజ్ 7 మైనస్ 4 రూట్ 3. సో 1 by 7 plus 4 root 3 into 7 minus 4 root 3 by 7 minus 4 root 3 is equal to 7 4 root 3 తెలుసు కదా. 1 into 7 minus 4 root 3 అంటే ఏవో న్యూమరేటర్ ఏముంటే అదే వస్తుంది. నౌ A plus B into A minus B. 7 4 root 3 into 7 minus 4 root 3. Now 7 minus 4 root 3 by A plus B into A minus B. A plus B into A minus B means A square. A square means 7 square. B square. B square means 4 root 3 whole square. 4 root 3 whole square. Now 7 minus 4 root 3 by 7 square 49 minus 4 root 3 whole square. 4 root 3 whole square means 4 root 3 into 4 root 3. 4 4 ja 16. Root 3 into root 3 3 48. ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నానో.
రేషనల్ నెంబర్స్ని అంటే రూట్ లేనివి మల్టిప్లై చేయాలి, రూట్ ఉన్నవి మల్టిప్లై చేసుకోవాలి. రూట్ లేనివి 4 into 4, రూట్ ఉన్నవి 3 into 3 చేస్తే 49. Now 7 4 root 3 by 1. This is 1. Term is 1 by 2 plus root 5. Denominator 2 plus root 5. RF of denominator is 2 minus root 5. ఇక్కడ 2 plus root 5 ఉంది డినామినేటర్. దీని యొక్క RF వచ్చేసి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. మైనస్ తీసుకుంటే 2 minus root 5. Now multiplying numerator and denominator by RF. RF ఎంత? 2 minus root 5. మల్టిప్లైయింగ్ చేయాలి కాబట్టి మల్టిప్లై చేస్తే 1 into 2 minus root 5 is equal to 2 minus root 5. A plus B, A minus B. A plus B into A minus B అంటే A square minus B square. B square అంటే root 5 whole square by 4 minus 5, that is equal to minus 1. Again, fractions are 1 by 7 plus 4 root 3 plus 1 by 2 plus root 5 is equal to, దీని ఎంత వచ్చిందో మీకు తెలుసు, 7 minus 4 root 3 by 1 plus 2 minus root 5 by minus 1. So 7 minus 4 root 3, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, 2 minus root 5. Again 7 minus 4 root 3 minus 2 plus root 5. ప్లస్ root 5 ఎందుకు అయింది? ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. Now 7 minus 2 minus 4 root 3 plus root 5. రేషనల్ నెంబర్స్ 7 minus 2, ఈ రెండు రేషనల్ నెంబర్స్, ఈ రెండు ఇరేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని మనం 7 minus 2 చేసినట్టయితే 5 అవుతుంది. 5 minus 4 root 3 plus root 5. This is the solution. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్సర్సైజులు ఉన్నాయి, మీరంతా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం. వర్క్ షీట్ ఈస్ 1.4, బిట్ నెంబర్ 1, 2, 5 and 6. 1. సింప్లిఫైయింగ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. వీటిని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే ఇది a plus b ఇంటూ c plus d. a plus b c plus d అంటే ఒకసారి 5 తోటి రెండింటిని మల్టిప్లై చేయాలి. దీనికి ఫార్ములా ఉంది, ఫార్ములా మీకు ప్రాపర్టీస్లలో ఉంది చూడండి. ఇది a ప్లస్ b ఇంటూ c ప్లస్ d. ఇక్కడ ఇది a ప్లస్ b, a మైనస్ b, ఇది డైరెక్ట్ వస్తుంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b, ఇది కూడా డైరెక్ట్. ఈ రెండు ఒకటే, ఈ రెండు వేరు. మీరు చూడండి. నెక్స్ట్, క్లాసిఫైయింగ్ ద నెంబర్స్ యాజ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఇవి రేషనలా ఇర్రేషనలా చూడమన్నాడు. ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రాపర్టీస్లలో చెప్పడం జరిగింది. రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ యొక్క డిఫరెన్స్ ఇర్రేషనల్ అవుతుంది. రేషనల్ ఇర్రేషనల్ యొక్క రేషనల్ ప్లస్ రేషనల్ ఈ రెండింటిది కూడా ఇర్రేషనల్ అవుతుంది. ఇక్కడ √7 క్యాన్సిల్ అవుతుంది, 2/7 రేషనల్ అవుతుంది. 2π అంటే ఇర్రేషనల్, ఇర్రేషనల్ కాబట్టి ఇది రేషనల్, ఇది ఇర్రేషనల్. ఈ రెండింటిని చేస్తే మనకి ఇర్రేషనల్ వస్తుంది. ఇది కూడా ఇర్రేషనల్, ఇది రేషనల్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 4 - 2 వస్తుంది. సో రేషనల్. ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ దీన్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో చేయాలి, దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో చేయాలి. ఇక్కడ డైరెక్ట్ √7 చేయాలి. దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది, దీనికి ప్లస్ వస్తుంది, దీనికి ప్లస్ వస్తుంది. ఇక్కడ కూడా డినామినేటర్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మైనస్ తీసుకోవాలి. ఇక్కడ దీనికి మైనస్ వస్తుంది, దీనికి ప్లస్ తీసుకోవాలి, దీనికి మైనస్ తీసుకోవాలి. ఓకే, మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి.
మీరు ఈ వీడియోని కంపల్సరీ చూడాలి. చూడకుండా ఇంకో దాంట్లో కాపీ చేస్తుంటే అది కరెక్ట్గా